అవకాశం అంటూ తను వెళ్ళని స్టూడియో లేదు, సినిమా ఆఫీసు లేదు. ఇంకా తనకి అవకాశాలు రావేమో అని నిరాశలో ఉన్నప్పుడు ఎక్కడో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళింది. తన అందంతో అభినయంతో అవకాశాన్ని అయితే సంపాదించింది, కానీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలుసుకోలేకపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నావు అమ్మా ఇన్ని రోజులు? ఇంతటి అందం, చక్కటి నటన, సూపర్ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నువ్వే నా సినిమాలో హీరోయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేమిస్తా సార్? తెలివిగల దానివి కదా, అర్థమై ఉంటుంది. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు. ఇక్కడ ఎవరో అలాంటి వాళ్ళు కాదు, పరిస్థితులు ఎలా తయారు చేస్తాయి. ఇండస్ట్రీ అనేదే ముళ్ళ పనుపు లాంటిది, అది అందరికీ. కానీ నీలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ముళ్ళ పాన్ప లేక నీ అందంతో పూల పాన్పు చేసుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. సార్ ప్లీజ్ సార్. టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. ఈ రాత్రికి నీ అందం నాది, ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం నీది. ఒక రాత్రి కోసం ఇంత అదృష్టాన్ని ఎదుర్కొంటావా? ప్లీజ్ సార్, ఒక్క అవకాశం. ప్రూవ్ చేసుకుంటాను, మీకు దండం పెడతాను. నేను అలాంటి దాన్ని కాదు సార్. వెళ్ళమా, వెళ్ళు. నెక్స్ట్. హలో అమ్మా. అవకాశం ఏమైనా వచ్చిందా? ఇక్కడ అందరూ యాలాకోలం చేస్తున్నారే, నీ కూతురేంటి, హీరోయిన్ ఏంటి అని. ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదమ్మా. నువ్వు ఎలాగైనా హీరోయిన్ వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా? మన ఇల్లు ఒక్కదిద్దా? డబ్బు ఉంటేనే ఇలా మనిషిని ఇవ్వరా? గుర్తుపెట్టు, ఏ ఒక్క అవకాశాన్ని జాగ్రత్త అమ్మా. కానీ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేమిస్తా? వెళ్ళమా, వెళ్ళు.